నిన్న నేను కలకత్తా దానికి సంబంధించినటువంటి మ్యాటర్ నేను చెప్పిన కలకత్తా కాలేజీలో ఏం జరుగుతుంది, కేవలం అమ్మ మీద జరిగినటువంటి అఘాయిత్యం ఒకటే హైలైట్ అయింది, కానీ దాని వెనకాల ఒక కుట్ర కోణం ఉంది అనేటువంటిది. ఇగో చూడు రీడ. అనాథ శవాలతో వ్యాపారం, సిరంజీలు, డిస్పోజల్ సామాగ్రి రీసైక్లింగ్, పరీక్ష తప్పిన విద్యార్థుల నుంచి డబ్బుల వసూలు, అవినీతి ఉచ్చులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్. కోల్కతా ఘటన కేసులో ఆయనను విచారించిన సిబిఐ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో లై డిటెక్టర్కు సిద్ధం. మెడికో హత్యకు ముందు వ్యభిచార గృహాలకు వెళ్లిన నిందితుడు, అర్ధరాత్రి మరో మహిళను వేధింపులకు గురి చేసిన సంజయ్ రాయ్. వీని గురించి ఆ పాపకు తెలిసినందుకే అంత పెద్ద శిక్ష చేసిర్రు ఆ అమ్మాయిని. కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ లైంగిక దాడి ఘటనలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. విచారణలో పొంతం లేని సమాధానాలు చెప్పినట్టు గుర్తించిన సిబిఐ లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఆయనకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు ఇటీవలే సిబిఐ స్థానిక కోర్టు నుంచి అనుమతి పొందింది. కుట్రలో భాగంగానే డాక్టర్ను హత్య చేశారా అని తెలుసుకోవడానికి సిబిఐ గత 3 రోజులుగా మాజీ ప్రిన్సిపల్ని సిబిఐ ప్రశ్నిస్తోంది. ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ అవినీతి భాగవతం. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆయన భారీగా అవినీతి చేశారని తెలుస్తుంది. చివరికి వాడేసిన సిరంజీలు, ఇతర సామాగ్రిని రీసైక్లింగ్ చేసి సొమ్ము చేసుకునేవాడని తెలిసింది. గత ఏడాది వరకు ఇది కళాశాలలో పనిచేసిన మరో డాక్టర్ అఖ్తర్ అలీ ఈ విషయంపై గతంలోని అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ డిప్యూటీ సూపరింటెండెంట్గా ఉన్న అఖ్తర్ అలీ గతంలో అవినీతి ఆరోపణలపై అధికారులకు చెప్పారు. అయితే ఈ ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం అఖ్తర్ను విచారణకు పిలిపించింది. ఆయన ఫిర్యాదుల ఆధారంగా సందీప్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. వాడిన సిరంజీలు, సెలైన్ బాటిల్స్, రబ్బర్ గ్లౌజులు వంటివి ఆసుపత్రిలో ప్రతి 2 రోజులకు 500 నుంచి 600 కిలోలు పోగయ్యేవని, వాటిని 2 బంగ్లాదేశీల సాయంతో రీసైక్లింగ్ చేయించేవాడు అని ఆరోపించారు. వీటిపై అలీ అప్పట్లోనే విజిలెన్స్ కమిషన్, ఏసీబీ, హెల్త్ డిపార్ట్మెంట్లకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులకు లేఖ రాసిన అలీ, ఇగో 2023 జూలై 14 అఖ్తర్ అలీ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. హాస్పిటల్ ఆస్తులను కాలేజీ కౌన్సిల్ లేదా స్వాస్థ్ భవన్ అనుమతులు లేకుండా లీజుకు ఇచ్చేవాడు. ఇక వైద్యశాలలకు అవసరమైన పరికరాలు, ఔషధాల సరఫరాదారుల ఎంపికలో బంధుప్రీతి చూపించాడు. కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకు ఇచ్చాడు. ఇక సరఫరాదారుల నుంచి 20% కమిషన్ పుచ్చుకునేవాడు అని అలీ ఆరోపించాడు. హాస్పిటల్లో సిఐఎస్ఎఫ్ రెక్కి ఆర్జీకర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ దగ్గర కేంద్ర బలగాలు మోహరించాయి. విమానాశ్రయాలు, పార్లమెంట్లకు రక్షణగా ఉండే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు ఆర్జీకర్ హాస్పిటల్ దగ్గర రెక్కి నిర్వహిస్తున్నారు. కోల్కతా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన మరుసటి రోజు ఈ పరిణామం వెలుగు చూసింది. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత సీనియర్ సిఐఎస్ఎఫ్ అధికారి మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించేందుకు వచ్చినట్లు తెలిపారు. హాస్పిటల్లో వారం క్రితం దుండగులు విధ్వంసం సృష్టించారు. విధుల్లో ఉన్న 3 పోలీసులను కోల్కతా పోలీసు విభాగం సస్పెండ్ చేసింది. 2 ఏసీపీలు, 1 ఇన్స్పెక్టర్ పైన వేటు వేసింది. మెడికోపై లైంగిక దాడి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నప్పుడు విధ్వంసకారులు కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఆసుపత్రి ఆవరణలకు దూసుకొచ్చి దాడులు చేశారు. కొత్త ప్రిన్సిపల్ పైన కూడా వేటు. అన్నిటికంటే దారుణం, మెడికో హత్యకు ముందు వ్యభిచార గృహాలకు వెళ్ళిన నిందితుడు. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్కి సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిపై దారుణానికి పాల్పడే ముందు కోల్కతాలోని 2 వ్యభిచార గృహాలకు వెళ్ళినట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి నిందితుడు కోల్కతాలోని రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళినట్టు తెలిపారు. ఆర్జీకర్ హాస్పిటల్కు చెందిన మరో సివిక్ వాలంటీర్తో కలిసి రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళినట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి ఓ బైక్ను అద్దెకు తీసుకొని వెళ్ళినట్లుగా సమాచారం. బైక్ను అద్దెకు తీసుకొని సోనా గచ్చికి అర్ధరాత్రి సమయంలో వెళ్ళారు. అక్కడ రాయ్ బ్రోతల్ హౌస్ బయట నిల్చోగా అతడి మిత్రుడు లోపలికి వెళ్ళాడు. అనంతరం రాత్రి 2 గంటల సమయంలో దక్షిణ కోల్కతాలోని ఓ వ్యభిచార గృహానికి వెళ్ళారు. ఆ టైంలో రోడ్డుపై వెళ్తున్న మహిళను సంజయ్ రాయ్ వేధించినట్లు అధికారులు గుర్తించారు. మద్యం మత్తులో ఉన్న అతడు మహిళను నూడ్ ఫోటోలు కావాలని అడిగినట్టుగా తెలిపారు. ఉదయం 3:50 సమయంలో ఆర్జీకర్ హాస్పిటల్ చేరుకున్న నిందితుడు ఆపరేషన్ థియేటర్ డోర్ని పగలగొట్టాడని పేర్కొన్నారు. ఆ తర్వాత అత్యవసర విభాగంలో ప్రవేశించినట్టుగా భావిస్తున్నారు. 3వ అంతస్తులో ఉన్న సెమినార్ గదిలోకి వెళ్ళిన నిందితుడు ఆ టైంలో అక్కడ గాఢ నిద్రలో ఉన్న యువతిపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అసలు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ అయినట్టుగా, దాన్ని మొత్తం ట్యాంపర్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకటి. రెండోది, ఇక్కడ
లోకల్ పోలీసులు అరెస్ట్ చేసిరు అని చెప్పేసి మాట అంటున్నారు కదా, ఒక్కడి దగ్గర 151 ml ఆఫ్ సీమెన్ శాంపుల్ ఎట్లా దొరికింది ఆ అమ్మాయి బాడీలో ఒక్కడే కనుక చేస్తే? రెండో విషయం ఏంటంటే వాడు ఆల్రెడీ 2 గంటల పాటు వ్యభిచార గృహానికి వెళ్ళొచ్చినాడు, వాని దగ్గర ఇంకేముంటుంది స్టాక్ నాకు అర్థం కాదు. బేసిక్లీ యూ షుడ్ నో వాట్ a human body contains and after all what can human body does to a human, right? సో ఆ బేసిక్ సెన్స్ లేకుండా ఎట్లా చేస్తారండి ఈ స్టేట్మెంట్? నాకు అర్థం కాదు. ఏదేమైనా నేను చెప్పిన సెంట్రల్ బలగాల చేతులకు పోతే మళ్ళోసారి దీనిపైన ఈ కాలేజ్ పైన ఈ ఎవరు వీళ్ళు మొన్న చేసినటువంటి దుండగులే మళ్ళీ దాడి చేసేందుకు కూడా అవకాశం ఉన్నదని నేను చెప్పిన కదా, దానిపైన పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం లేదా ఉన్నటువంటి అన్ని రకాల సమాచారం ప్రకారం కేంద్ర బలగాల చేతిలోకి ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదైతే మా ఆనాడు డాక్టర్లు ర్యాలీలు ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళ ఉద్యమాన్ని వ్యాండలైజ్ చేస్తూ మహిళల యొక్క హాస్టల్ని వ్యాండలైజ్ చేసి ఎమర్జెన్సీ రూమ్ని అన్నిటినీ వ్యాండలైజ్ చేసినటువంటి ఆ మాబు మళ్ళీ మరొకసారి వ్యాండలిజంకి కేంద్ర బలగాల చేతిలో ఉంది కాబట్టి బీజేపీని తప్పుదో పట్టించేందుకు బీజేపీ పైన పూర్తిగా బురద జల్లేందుకు సిద్ధమైతే అవుతా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. నిన్న నేను కలకత్తా దానికి సంబంధించినటువంటి మ్యాటర్ నేను చెప్పిన కలకత్తా కాలేజీలో ఏం జరుగుతుంది, కేవలం అమ్మ మీద జరిగినటువంటి అఘాయిత్యం ఒకటే హైలైట్ అయింది కానీ దాని వెనకాల ఒక కుట్ర కోణం ఉంది అనేటువంటిది. ఇక చూడు రీడ, అనాథ శవాలతో వ్యాపారం, సిరంజీలు, డిస్పోజల్ సామాగ్రి రీసైక్లింగ్, పరీక్ష తప్పిన విద్యార్థుల నుంచి డబ్బుల వసూలు, అవినీతి ఉచ్చులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్, కోల్కతా ఘటన కేసులో ఆయనను విచారించిన సిబిఐ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో లై డిటెక్టర్కు సిద్ధం. మెడికో హత్యకు ముందు వ్యభిచార గృహాలకు వెళ్లిన నిందితుడు, అర్ధరాత్రి మరో మహిళను వేధింపులకు గురి చేసిన సంజయ్ రాయ్. వీని గురించి ఆ పాపకు తెలిసినందుకే అంత పెద్ద శిక్ష చేసిర్రు ఆ అమ్మాయిని. కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ లైంగిక దాడి ఘటనలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. విచారణలో పొంతం లేని సమాధానాలు చెప్పినట్టు గుర్తించిన సిబిఐ లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఆయనకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు ఇటీవలే సిబిఐ స్థానిక కోర్టు నుంచి అనుమతి పొందింది. కుట్రలో భాగంగానే డాక్టర్ను హత్య చేశారా అని తెలుసుకోవడానికి సిబిఐ గత 3 రోజులుగా మాజీ ప్రిన్సిపల్ని సిబిఐ ప్రశ్నిస్తోంది. ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ అవినీతి భాగవతం. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆయన భారీగా అవినీతి చేశారని తెలుస్తుంది. చివరికి వాడేసిన సిరంజీలు ఇతర సామాగ్రిని రీసైక్లింగ్ చేసి సొమ్ము చేసుకునేవాడని తెలిసింది. గతేడాది వరకు ఇది కళాశాలలో పనిచేసిన మరో డాక్టర్ అఖ్తర్ అలీ ఈ విషయంపై గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ డిప్యూటీ సూపరింటెండెంట్గా ఉన్న అఖ్తర్ అలీ గతంలో అవినీతి ఆరోపణలపై